సేవలాల్ మహారాజ్ జయంతికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణత్ రాజు డిమాండ్ చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సేవలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల ఐక్యత, స్వాభిమానానికి సేవలాల్ మార్గదర్శకుడని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం బంజారాలను విస్మరిస్తుందని, జయంతి వేడుకలకు 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మహారాజ్ యొక్క జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మాకు జయంతికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే కేటాయిస్తున్నారో 10 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క రూపాయలను ఎవరైతే ఏ జిల్లాలో అయితే సక్రమంగా నిర్వహిస్తారో ఆ జిల్లాలకు సమానంగా ఇచ్చి ఆ యొక్క జయంతిని నిర్వహించడానికి ఆ యొక్క రూపాయలను దుర్వినియోగం చేయకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంటు అదేవిధంగా మా యొక్క ఈరోజు 15వ తారీఖు ఫిబ్రవరి రోజున ప్రతి సంవత్సరం జయంతి కార్యక్రమం వస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, మా విద్యార్థులు కావచ్చు, వాళ్లకు జయంతిలో పాల్గొనాలంటే వాళ్లకు సెలవు పెట్టకుండా రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఈ యొక్క 2000 ఈ సంవత్సరమే కాకుండా మరి గత సంవత్సరం మాకు ఇదే విధంగా ఏ నిధులు వచ్చినా కూడా ఆ నిధులను ఎవరిని దుర్వినియోగం చేసిరో ఇంతవరకు తెలియదు. కనీసం ఆ యొక్క జిల్లా కలెక్టర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా పోయిన సంవత్సరం 2005లో ఎవరు కూడా నిర్వహించిన దాఖలా లేదు. ఎందుకంటే బంజారాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గుర్తించడం లేదు. వచ్చిన డబ్బులు ఎటుపోతాయి, ఆ యొక్క జిల్లాకు వచ్చిన రూపాయలను ఏ విధంగా దుర్వినియోగం చేసినా ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకు ఈ యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉన్నది. ఆ కేటాయించిన పేపర్ మీద వరకే వస్తున్నది. 2004లో కేటాయించిన నేనే అధికారంగా చేసిన రూపాయలు ఇంతవరకు ఆ యొక్క నిధులు రాలేదు. మేమేమో పెట్టుబడి చేయాలి, మేము కాంట్రాక్టర్లం కాదు కదా, దేవునికి మేము భక్తితోటి సమర్పిద్దాం, భక్తితోటి చేస్తూ ఉన్నాం జయంతిని. ఆ యొక్క డబ్బులను కూడా ఇంతవరకు కూడా విడుదల చేయకుండా మేము ఎటు పోవాలి? ఇప్పుడు 68,000 రూపాయలను అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. ఆ యొక్క రూపాయలను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకుండా ఈ యొక్క కాలయాపన చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ఈ రూపాయలు నిధులు వెంటనే విడుదల చేసి ఆ తర్వాతనే జయంతి ఉత్సవాలు నిర్వహించాలి. ఎందుకంటే లక్ష చిల్లర ఇప్పుడు కేటాయిస్తారని నాకు తెలియపరిచింది. అదేవిధంగా నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ తర్వాతనే, ఎందుకంటే నిధులు ఈ యొక్క జయంతికి ఖర్చు పెట్టినట్టు వ్యక్తి 2 సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితి. వాళ్ళేమన్నా కాంట్రాక్టర్లు కదా, భక్తితో చేస్తున్నటువంటి ప్రోగ్రాం. అందుకని వెంటనే విడుదల చేసి ఎవరైతే మన ఈ యొక్క జిల్లాలో చేస్తున్నారో వాళ్ళకు సక్రమంగా వాళ్ళకు నిధులు, వాళ్ళ యొక్క డబ్బులను వాళ్ళకు వెంటనే ఇవ్వాలి.